హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం భువనేశ్వర్ వీడియోస్ చూస్తూ ఉన్నాం. సో నార్మల్గా భువనేశ్వర్ పూరి వెళ్ళాలనుకున్న వాళ్ళు 2 డేస్లో అన్నీ కవర్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఒక్క భువనేశ్వర్లోనే 300 టెంపుల్స్ ఉన్నాయంట. అందులో ముఖ్యమైనవి, స్థల పురాణం ఉన్నవి మేము విజిట్ చేసాం. అవే మీకు చూపిస్తూ ఉన్నానన్నమాట. సో మీరెవరైనా వెళ్ళాలనుకుంటే కనుక నేను లాస్ట్లో డే 1, డే 2 వైజ్ ఐటనరీ ఇస్తూ ఒక వీడియో చేస్తానన్నమాట. దాని ప్రకారం మీరు ఫాలో అయితే కనుక మేము మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అన్ని టెంపుల్స్ని కవర్ చేసాం. ఇప్పుడైతే మనం విష్ణువు 6వ అవతారం పరమేశ్వర అవతారంలో ఉన్నప్పుడు కట్టిన గుడి అన్నమాట ఇది. ఈ గుడికి కూడా 7th సెంచరీలో కట్టిందనమాట. ఇది మొత్తం గర్భగుడి కొద్దిగా పాడైందంట. ఆ గర్భగుడిని లైట్గా రెనోవేట్ చేస్తున్నారు. మిగతా అంతా కూడా అప్పట్లో ఇసుక రాయి అని చెప్తూ ఉన్నారు. మనం బొంతరాళ్ళు అంటాం కదా, అలా ఇసుక రాయి అంటున్నారు వీళ్ళు. దాంతో కట్టబడింది. ఇది మామూలుగా రోడ్డు లెవెల్కి కూడా చాలా కిందగా డౌన్లో ఉంది. కానీ ఇక్కడ ఏ గుడికి వెళ్ళినా ఒక్కొక్క గుడి ఒక్కొక్క అద్భుతం అని చెప్పచ్చు. నిజంగా ఈ గుళ్ళన్నీ సందర్శించాలంటే ఒక అదృష్టం చేసి ఉండాలి అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ మెయిన్ ఏదో ఒక గుడి అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా స్థల పురాణం ఉన్న గుళ్ళు, చాలా చాలా పురాతన గుళ్ళు అన్నమాట. సో మేమైతే ఈరోజు దాదాపు 7 to 10 టెంపుల్స్ ఒకే రోజు విజిట్ చేసాం. సో అంత టైట్ షెడ్యూల్ అనమాట ఈరోజు అయితే. ఎందుకంటే నెక్స్ట్ డే మేము పూరి వెళ్తూ ఉన్నాం. సో పూరి వెళ్ళినప్పుడు ఈ భువనేశ్వర్కి మళ్ళీ మేము రిటర్న్ భువనేశ్వర్ రాకుండా పూరి నుంచి అటే ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. అందువల్ల మ్యాక్సిమం అన్ని గుడులు కవర్ చేసుకునేలాగా ప్లాన్ చేసాం. ఇంకొకటి ఏంటంటే మనం ప్లాన్ చేసుకునేటప్పుడు గుడి టైమింగ్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనం వెళ్ళే టైంలో అంత దూరం వెళ్ళి గుడి మూసేసి ఉంటే వేస్ట్ కదా. అందువల్ల ఏ టెంపుల్ ఏ టైమింగ్స్ తెలుసుకొని దాని ప్రకారం మనం ఒక్కొక్క టెంపుల్ని విజిట్ చేసామన్నమాట. చుట్టూ కూడా చూడండి ఎంత ఆహ్లాదంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. మేము ఈ టెంపుల్కి రీచ్ అయ్యే టయానికి 5:30 or 6 o'clock అనమాట. అందువల్ల ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవెన్ ఎండలో వెళ్తే కూడా ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉందన్నమాట. అంటే చెట్లు బాగా ఉన్నాయి. కానీ భువనేశ్వర్లో మాత్రం ఎప్పుడైనా విజిట్ చేయాలంటే మనం ఎండాకాలంలో అస్సలు వెళ్ళకండి. నార్మల్గా కూడా చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మీరు బెస్ట్ టైం అని చెప్పాలంటే నవంబర్, డిసెంబర్, జనవరి మ్యాక్సిమం ఆ 3 monthsలో వెళ్ళండి. అప్పుడైతే కనుక మనకు హాయిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఓపిక్గా తిరగగలుగుతాం అనమాట. ఈవెన్ ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు రాను భూమిలో కూరుకుపోయినట్టు అనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈవెన్ ప్రతి టెంపుల్ కూడా ఎంత అందంగా చెక్కున్నారో చూడ్డానికి 2 కళ్ళు చాలవని చెప్పచ్చు. అంత అద్భుతంగా ఉన్నాయి. తర్వాత మేమైతే మ్యాక్సిమం ఈరోజు అన్నీ కవర్ చేసేసాం. ఈవెన్ లింగరాజ్ టెంపుల్ కూడా కవర్ చేసేసాం అన్నమాట. తర్వాత మేము యాక్చువల్గా బిందు సరోవర్లో స్నానం చేయాలని అనుకున్నాము. కానీ అదొక్కటి వీలు పడలేదన్నమాట. బిందు సరోవర్లో చూడండి, మీరు కూడా పరమేశ్వరుడి రూపంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోండి. సో ఇక్కడ ఎవరైనా హిస్టరీ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ హిస్టరీ క్లిప్ కూడా యాడ్ చేశాను. పరమేశ్వర టెంపుల్ 7th సెంచరీలో కట్టిందనమాట ఇది. సో అందువల్ల చాలా పురాతన టెంపుల్ అని నేను ఇందాక చెప్పడం జరిగింది. సో ఇది చూసుకున్న తర్వాత అసలు సన్సెట్ ఎంత అందంగా ఉందో చూడ్డానికి 2 కళ్ళు చాలవని చెప్పచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్లు చాలా అందంగా ఉంది. సో రండి, మీకు కూడా ఆ అద్భుతమైన దృశ్యాన్ని మీకు కూడా కనువిందు చేసేలాగా వీడియో తీసానేమో మీరే చెప్పండి. తర్వాత ఏంటంటే ఇది జస్ట్ అలాగే ఎందుకు ఉంచానంటే జస్ట్ మీరు అన్నీ చదువుకునేదానికి వీలుగా ఈ స్థల పురాణం కొద్దిగా యాడ్ చేశానన్నమాట. ఇది బిందు సరోవర్. సో ఇక్కడ సన్సెట్ అయితే అద్భుతం అని చెప్పచ్చు. చూడండి, ఆ సన్ యొక్క కిరణాలు ఈ నీళ్ళల్లో పడి నిజంగా బంగారు రంగులో ఆ బిందు సరోవర్ ఎలిగిపోతూ ఉందన్నమాట. తర్వాత మనం వెళ్తూ ఉన్నాం సాక్షి గోపాల్. సో ఈ సాక్షి గోపాల్ అని వచ్చి మేము నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ చేసాం.
సో నేరుగా సాక్షి గోపాలన్ దగ్గరకు వచ్చాం. దీనికైతే ఈ సాక్షి గోపాలన్కైతే ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కథ చెప్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఇది ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మనవడైన వజ్ర మహారాజు నిర్మించాడని ఈ టెంపుల్ని చెప్తూ ఉంటారు. ఈయన దేశవ్యాప్తంగా శ్రీకృష్ణునికి అంకితం చేస్తూ ఇలాంటి ఇతర పవిత్ర ఆలయాలను కూడా నిర్మించాడని చెప్తూ ఉంటారు. అది ఒక కథనం అన్నమాట. మరో కథనం ప్రకారం ఏంటంటే ఒక గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ యువకుడు పేదవాడు కాగా ఆ అమ్మాయి ఆ గ్రామ పెద్ద కూతురు. ఆ పెద్ద వారి పెళ్లికి అంగీకరించలేదు. ఆ సంవత్సరం తర్వాత గ్రామస్తులందరూ తీర్థయాత్రకు కాశీకి వెళ్ళారు. ప్రయాణంలో ఆ పెద్ద అనారోగ్యానికి గురవుతాడు. గ్రామస్తులందరూ ముందుకు వెళ్ళగా ఆ యువకుడు ఒక్కడే వెనక్కి ఉండి అతనికి సపర్యలు చేశాడనమాట. గ్రామ పెద్ద ముగ్ధుడై తన కూతురికి ఆ అబ్బాయితో పెళ్లి చేయడానికి అంగీకరించాడు. కానీ వారు గ్రామానికి తిరిగి రాగానే తన మాట నిలబెట్టుకోకుండా నిరాకరిస్తాడనమాట. తన వాదనను సమర్థించగల సాక్షిని తీసుకురమ్మని గ్రామ పెద్ద ఆ అబ్బాయికి చెప్తాడు. ఆ బాలుడు మోసపోయానని భావించి శ్రీకృష్ణుని ప్రార్థించగా ఆయన గోపాలుడి రూపంలో అతని ముందు ప్రత్యక్షమై ఒకే ఒక షరతు మీద అతనికి సాక్షిగా ఉండడానికి అంగీకరించాడు. ఆ బాలుడు ఆ గ్రామం వైపు ముందుకు నడవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ అతను అలా చేస్తే ఆ భగవంతుడు అక్కడే ఆగిపోతాడు, కానీ ముందుకు వెళ్ళడు. ఆ బాలుడు దానికి అంగీకరిస్తాడు. భగవంతుడు అతన్ని అనుసరించాడు. ఒకానొక సమయంలో వారు ఇసుక ప్రాంతంలో నడుస్తూ ఉండగా ఆ బాలుడికి భగవంతుని అడుగుల చప్పుడు వినిపించగా ఆయనను చూడ్డానికి వెనక్కి తిరుగుతాడు. తక్షణమే భగవంతుడు ఒక రాతి విగ్రహంగా మారిపోతాడు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ బాలుడు గ్రామస్తులందరినీ పిలిచి వారికి శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూపించి దాని గురించి నిజం చెప్తాడు. దీంతో గ్రామస్తులు అతని వాదనను నమ్మారు. ఆ తర్వాత ఆ జంటకు వివాహానికి అనుమతి లభించింది. గ్రామస్తులు భగవంతునికి ఈ చిన్న ఆలయాన్ని నిర్మించి ఆయనకు సాక్షి గోపాలననే పిలవడం ప్రారంభించాడు. ఇది నార్మల్గా భువనేశ్వర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో చాలా మంది దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ మీరైతే తప్పకుండా విజిట్ చేయండి సాక్షి గోపాలన్. ఇది కూడా ఇప్పుడు కథ అంతా విన్నారు కదా, సో చాలా బాగా అనిపించింది. ఆ స్థలంలో మనం అడుగు పెట్టడం, దేవుడు నడిచి వెళ్ళిన స్థలంలో మనం అడుగు పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇది చాలా చిన్న ఊరు, కానీ ఊరు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువగా కోనేరులు అవన్నీ ఉన్నాయి. మనం వెళ్ళేటప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. ముందు వీడియోస్ చూడాలంటే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి.